మాత్రే నమః. జై శ్రీరామ్ అండి. అందరూ బాగున్నారా? సో నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుంటారని కోరుకుంటున్నాను. ఇది మనకి వీడియోలోకి వచ్చేసామండి. ఈ వీడియోలో లాస్ట్ వీడియో అనమాట. కామాక్షమ్మ సిరీస్‌లో లాస్ట్ వీడియో. సో ఈ వీడియోలో ఏం మాట్లాడుతున్నాను అంటే, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా! కామాక్షమ్మ గుడిలో చూడవలసిన ప్రదేశాలు ఏంటి? ఇవన్నీ మనం ముందు తెలుసుకున్నాం కదండీ! ఇప్పుడైతే మనకి ఈ వీడియోలో ఏంటంటే, ఎవరైనా అభిషేకం చేయించుకుంటే అమ్మవారి దర్శనం ఎలా చేసుకోవాలి అని చెప్పేసి ఒక సెపరేట్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అభిషేకం చేసుకున్న వాళ్ళకి బిల్లాకాశం వెళ్ళే అవకాశం ఉందన్నమాట. ఆ బిల్లాకాశంలోకి వెళ్తే మనకి చాలా ప్లేసెస్ చూడొచ్చు లోపల. అంటే కొన్ని ఎనర్జీ పాయింట్స్ ఉంటాయి. అవన్నీ కూడా మీరు చూడొచ్చు. సో ఎవరైనా స్కిప్ చేయకుండా వీడియో కంప్లీట్‌గా చూడండి. ఒకవేళ ముందు వీడియో చూడకపోతే మీకు పైన ఇక్కడ ఐ బటన్‌లో ఇస్తాను. ఆ వీడియో కంప్లీట్‌గా చూసి అప్పుడు ఈ వీడియోకి రండి. ఓకేనా? సో చలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనకి సేమ్ ఇందాకట్లాగా మనం ముందు వీడియోలో మాట్లాడుకున్నట్టే ఉంటదన్నమాట. లైక్ ఎవరైనా కూడా అభిషేకం చేయించుకుంటే ఇట్లా వెళ్ళొచ్చండి. సేమ్ అదే ప్రాసెస్ అనమాట. లైక్ లోపలికెళ్ళాలి ఇవన్నీ కూడా మనకి అదే ప్రాసెస్ ఉంటుంది. కానీ అభిషేకం చేయించుకునే వాళ్ళు ఏంటంటే గాయత్రి మండపం వైపు వెళ్తారనమాట. ఈ గాయత్రి మండపం అంటే ఏంటంటే ఎవరైనా సంకల్పం చెప్పుకుంటే ఈ గాయత్రి మండపంలో కూర్చొని సంకల్పం చెప్పుకుంటారు. అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను గాయత్రి మండపం గురించి, ఆ విశిష్టత గురించి చెప్పానుగా ముందే మీకు. 24 పిల్లర్స్ ఉంటాయి. అంటే అమ్మవారి యొక్క గాయత్రి మంత్రం 24 అక్షరాలు కాబట్టి ఆ 24 అక్షరాలకి 24 స్తంభాలు ఉంటాయి లోపల. సో అవి కూడా మీరు దర్శించుకోవచ్చు. గాయత్రి మండపం అంతా చాలా ప్రత్యేకత అనమాట. అందరూ కూడా అక్కడ సంకల్పం చెప్పించుకొని శుద్ధి చేసుకొని లోపలికెళ్తామండి. అలా వెళ్ళినప్పుడు వెనకాల మనకి శ్యామల అమ్మవారు దర్శనమిస్తారు. ఈ శ్యామల అమ్మవారు మనకి అలాగే ఇక్కడ వారాహి అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు, అలాగే లోపల బిలాకాశంలో అమ్మవారి పక్కన ఉండేది బంగారు కామాక్షి అమ్మవారు అయితే మనకి తంజావూరులో ఉన్నారు. ఇక్కడేమో మనకి తపస్ కామాక్షి కూడా అమ్మ దర్శనమిస్తూ ఉంటారనమాట. అసలు కామాక్షి అమ్మవార్లు 5 రకాలుగా ఉంటారు. బంగారు కామాక్షి, తపస్ కామాక్షి, అలాగే మామూలుగా మనం చూసుకునే అమ్మవారు కామాక్షి అమ్మవారు. ఇలా మనకి కామాక్షి అమ్మవారు వివిధ రూపాల్లో మన కాంచీపురంలో కొలువై ఉంటుందన్నమాట. ఇప్పుడు అదే విధంగా మనం చూసుకుంటే ఇక్కడ అభిషేక మండపం దాటేసామండి. అభిషేక మండపం దాటేసిన తర్వాత ఆ గడప అవతల మనకి శ్యామల అమ్మవారు ఉంటారు. ఆ లోపల ఒక దుర్గా అమ్మవారు కూడా ఉంటారనమాట. మన ఆమెను కూడా దర్శనం చేసుకోవచ్చు. మనకి లోపలికెళ్తే శ్యామల అమ్మవారు. ఆ శ్యామల అమ్మవారి నుంచి మనకి ఇట్లా ఎలా ఉంటుందంటే మనకి ఇలా వెనకాల నుంచి వస్తామండి. లైక్ వెనకాల ఒక పెద్ద గేట్ ఉంటుంది. ఆ గేట్ నుంచి ఒక్కొక్కరిని వదులుతూ ఉంటారనమాట. వదిలినప్పుడు డైరెక్ట్‌గా మనం బిలాకాశం ముందుకొస్తాం. బిలాకాశం ముందుకొచ్చిన తర్వాత మనం ఇచ్చిన నంబర్స్ బట్టి మనం ఎప్పుడైతే బుక్ చేసుకున్నామో ఆ స్లాట్స్ బట్టి ఏమవుతుందంటే కొంతమంది పైనకెళ్తారు. కొంతమంది కింద కూర్చుంటారు. కొంతమంది బిలాకాశంలో కూర్చొని అభిషేకం చూస్తూ ఉంటారు. ఇలా అన్నమాట. అదే మనకి ఎక్కడి నుంచి కూర్చున్నా మనకి అమ్మవారి ఒక అభిషేకం కనిపిస్తుందండి. ఒకవేళ అభిషేకం బుక్ చేసుకుందాం అనుకుంటే నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఆ ఫోటో ఇస్తాను. అండ్ అక్కడ నటరాజు గారు అని ఒకరుంటారు. ఆయన నంబర్ మీకు ఇస్తాను. ఒకసారి మీకు కామెంట్ సెక్షన్‌లో ఇస్తాను. చూడండి. ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు. 2000 అవుతుంది. 2000కి ఇద్దరిని అలౌ చేస్తారన్నమాట. మనిషికి రూ. 1000 పడుతుందండి. అక్కడ ఇద్దరిని అలౌ చేస్తూ ఉంటారు. ఒక టికెట్‌కన్నమాట. సో ఆ తర్వాత అమ్మవారి ప్రసాదం అన్నీ కూడా ఇస్తారు. మనకి దండ ఇస్తారు. ఇవన్నీ మనకి ఇస్తూ ఉంటారు. సో అవన్నీ కూడా మీకు చూడొచ్చు. అండ్ నేనైతే మీకు డిస్క్రిప్షన్‌లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను. మీరు చెక్ చేసుకోవచ్చు. లోపలికెళ్తే మనకేమవుతుందంటే లైక్ ఇంకా అమ్మవారి దర్శనం అభిషేకం అయిపోయిన తర్వాత మనం లోపలికెళ్తాం కదా! లోపలికెళ్ళినప్పుడు మీరు అమ్మవారి రిఫరెన్స్ గాని తీసుకుంటే అమ్మవారి యొక్క లెఫ్ట్ సైడ్ మనకేమవుతుంది ఇక్కడ లోపల మనకి అరూపలక్ష్మి ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి సౌభాగ్య గణపతి, సంతాన స్తంభం, వారాహి అమ్మవారు అన్నీ కూడా లెఫ్ట్ సైడ్ అమ్మవారి యొక్క ఎడమ చేతి వైపు ఉంటారన్నమాట. అమ్మవారి కుడి చేతి వైపు ఏమో అలగారు కనిపిస్తూ ఉంటారండి. సో ఇలా మనకి చాలా రకాలుగా మన కామాక్షి అమ్మవారి గుడిలో చూడొచ్చు. ఇప్పుడైతే చూస్తున్నాం కదా! మన సెకండ్ పాయింట్ వచ్చేసి మనకి అరూపలక్ష్మి అన్నమాట. అరూపలక్ష్మి అంటే ఏంటంటే ఒకానొక సమయంలో విష్ణుమూర్తికి అమ్మవారు అంటుందన్నమాట. "నువ్వు నల్లగా ఉన్నావంటే" అప్పుడు విష్ణుమూర్తి కోపం వచ్చి శాపం చేస్తారు. "నీకు నన్నే ఇలా అంటావు కాబట్టి నువ్వు ఒక అరూపలక్ష్మిగా రూపం లేకుండా మారిపోతావు" అని చెప్పేసి అమ్మవారు శాపం చేస్తారన్నమాట. ఆ శాపానికి ప్రభావంతో అమ్మవారికి అరూపలక్ష్మిగా మారుతుంది. ఎప్పుడైతే మనం వెళ్లి అమ్మవారికి ఆ కామాక్షి అమ్మవారి కుంకుమ ప్రసాదం అవికి రాస్తామో అప్పుడు ఆవిడకి రూపం వస్తుందన్నమాట. సో ఇదండి స్టోరీ. ఆ తర్వాత మనకి థర్డ్ వచ్చేసి మనకి సంతాన స్తంభం. ఈ స్తంభం కూడా చాలా మంది హగ్ చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత పక్కన మనకి సౌభాగ్య గణపతి దర్శనమిస్తూ ఉంటారు. వారాహి అమ్మవారు కూడా లోపల ఉంటారన్నమాట. అంటే అమ్మవారు దండనాయకి కాబట్టి వారాహి అమ్మవారు కూడా లోపల ఉంటారు. సంతాన స్తంభం ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకి లైక్ ఒక ప్రదక్షిణం కింద మళ్ళీ కామాక్షి అమ్మవారు చూడొచ్చు. కామాక్షి అమ్మవారు చూసిన తర్వాత మళ్ళీ ఇంకా అమ్మవారి యొక్క రైట్ సైడ్‌కి వెళ్తాం ఇప్పుడు. ఆ రైట్ సైడ్ ఏమో మనకి ఇక్కడ కళ్ళ అలగారు కనిపిస్తూ ఉంటారు. విష్ణుమూర్తి కనిపిస్తారు. విష్ణుమూర్తి అయిపోయిన తర్వాత మనకి బయటికెళ్ళిపోతాం. ఇంక బయటికెళ్ళిపోతే మనకి వచ్చేసి బయట మనకి ఇక్కడ అన్నపూర్ణ అమ్మవారు కనిపిస్తూ ఉంటారు. అన్నపూర్ణ అమ్మవారు ఎదురుగుండా మనకి అన్నపూర్ణ అమ్మవారు కనిపిస్తారు. ఆ తర్వాత కొంచెం వెనక్కి వెళ్తే మనకి ఇక్కడ అయ్యప్ప స్వామి ఇక్కడ మనకి ధర్మశాస్త్ర కింద వ్యవహరిస్తూ ఉంటారన్నమాట. అంటే కామాక్షి అమ్మవారి భక్తులు ఎవరైతే ఉన్నారో నిజాయితీ పరులందరినీ కూడా ఆయన మంచిగా చూసుకుంటూ ఉంటారు. ధర్మశాస్త్ర. ఆ పక్కనే మనకి శంకరాచార్యుల వారు గురువు ఒక మండపాలు కనిపిస్తూ ఉంటాయి.
ఆ తర్వాత మనం బయటకి ఇంకా చెప్పాను ఆల్రెడీ మనం ఇలా చూసుకుంటాం కదండి, మొత్తం ఒక ప్రదక్షిణ మనం లోపల చూసుకున్న తర్వాత మనం బయటకి వెళ్ళిపోతాయి, ఒక పెద్ద గోపురం ఉంటుంది. ఆ గోపురం మనం బయటకి వెళ్ళిపోతే మనకి ఇటు సైడ్ వచ్చేసి మనకి వినాయకుడు, ఇటు సైడ్ మనకి బృంగస్వామి సన్నిధి కనిపిస్తాయి కదా, అవి మనం వీడియోలో మాట్లాడుకున్నాం కదా, అదే మనకి మనం బయటకు వచ్చేస్తాం అనమాట. సో ఇలా ఎవరైతే అభిషేకం చేయించుకుంటారో వాళ్ళు కామాక్షమ్మ గుడిలో చూడాల్సిన ప్రదేశాలు అంటే ఇవే ఉంటాయండి. లోపల అయితే చాలా మంచి మంచి ప్రదేశాలు ఉంటాయి. అండ్ లోపల ఎవరైనా కూడా వీడియోస్, ఫోటోస్ అవి తీయడానికి ట్రై చేయకండి. ఎందుకంటే అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు. సో వీడియోస్, ఫోటోస్ తీస్తే మనకే ప్రాబ్లమ్ అవుతుంది. సో వీడియోస్, ఫోటోస్ ఎవరు తీయడానికి ట్రై చేయకండి. అండ్ గుడిలో ప్రశాంతంగా ఉండండి. ఎవరితోని మాట్లాడొద్దు. వీలైనంత వరకు మనసులోని అమ్మవారి నామ సంకీర్తన చేసుకోండి. చాలా మంది చెప్తూ ఉంటారు బిలాకాశంలో ఏ మంత్రాలు, స్తోత్రాలు మనం చదవకూడదు అని చెప్పేస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ మనకి వశిన్యాద్ వాగ్దేవతలు అమ్మవారిని ఎప్పుడు స్తోత్రం చేస్తూ ఉంటారనమాట. సో ఆ బిలాకాశంలో ప్రశాంతంగా సైలెంట్గా ఉండండి. అమ్మవారి కుంకుమార్చన ప్రసాదం స్వీకరించండి, ఇంటికి తీసుకొచ్చుకోండి, హ్యాపీగా దర్శనం చేసుకొని రండి. అండ్ మనకి 7th పాయింట్ వచ్చి మనకి ఇక్కడ మనకి మూకపంచతి పిక్చర్ కూడా కనిపిస్తుంది. సో ఇలా మన కామాక్షి అమ్మవారి గుడిలో చూడవలసిన మెయిన్ ప్రదేశాలు అంటే ఇవే అండి. సో నాకు తెలిసి వీడియో మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్, లైక్ చేసి షేర్ కూడా చేసేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఇంకా కామాక్షి అమ్మవారి గురించి మీకేం తెలుసుకోవాలి, ఇంకేమైనా మీకు తెలుసు, నాకు తెలియని విషయాలు ఎవరికైనా మీకేమైనా తెలిసి ఉంటే మీ అనుభవాలు నాకు పంచుకోండి. కంచి వెళ్ళడానికి అందరూ సిద్ధం అవ్వండి. సో ఇంకా కంచి ఎందుకు వెళ్ళడం ఆలస్యం, ఇన్ని ప్రదేశాలు ఉన్నాయి కదా, ఇన్ని మంచి మంచి ప్లేస్లు ఉన్నాయి కాంచీపురంలో, అమ్మవారి గుడిలోనే ఇన్ని ప్లేస్లు ఉన్నాయంటే ఇంకా ఏకాంబర స్వామి గుడిలో ఎన్ని ప్లేస్లు ఉంటాయి, ఇవన్నీ కూడా మీకు ఇలాగే ఒకవేళ మీకు కావాలంటే నాకు కామెంట్ సెక్షన్ తెలియచేయండి. లైక్ ఏకాంబర స్వామి గుడిలో అలాగే మనకి విష్ణు కంచిలో కూడా ఏముంటాయని చెప్పేసి ఇట్లానే మీకు వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి వీడియోస్లో మీనాక్షి అమ్మవారి గురించి మాట్లాడుకోబోతున్నాం, మీనాక్షి అమ్మవారి టెంపుల్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇంకా చాలా మంచి మంచి సిరీస్ రాబోతున్నాయి. ఈ రోజు లలిత అమ్మవారి సిరీస్ రాబోతుందంటే మేము షూట్ చేసే థర్స్డే అనమాట. థర్స్డే లలిత అమ్మవారి సిరీస్ రాబోతుంది. సో ఆ సిరీస్ కూడా మీరు చూసి ఎంకరేజ్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ మేము ముందుకు వస్తాను. నమస్కారం. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ, శ్రీమాత్రే నమః.